ఒక చిన్న పల్లెలో భుజంగమనే మనిషి ఉండేవాడు. కాని అందరూ అతన్ని బుజ్జి అని పిలిచేవారు. ఎందుకంటే పని అంటే అతనికి భయమూ బద్ధకమే ఎక్కువ. పనిచెయ్యమంటే అది కూడా కాస్తాగితే పోతుంది అని అనేవాడు. ఒకరోజు ఒక వృద్ధ ఋషి అతని ముందుకు వచ్చి అన్నాడు. రా బుజ్జీ, నీ బద్ధకం నీ జీవితాన్ని తినేస్తోంది. ఇదిగో ఒక మాయాహుండీ. దానిలో ఏమి వేస్తే అది రెట్టింపవుతుంది. కాని జాగ్రత్త, మంచిది వేస్తే మంచిది పెరుగుతుంది, చెడు వేస్తే చెడు కూడా రెట్టింపవుతుంది. బుజ్జి వెంటనే ఒక మామిడి వేశాడు. అయ్యో, క్షణాల్లో 2 మామిడ్లయ్యాయి. 2 నాణేలు వేశాడు. 4 అయ్యాయి. అతని కళ్లల్లో లోభం మెరుస్తోంది. ఆ రాత్రి సరదాగా పాత చెప్పు వేశాడు. ఒక్కసారిగా 2 పాత చెప్పులు వచ్చాయి. బుజ్జి కంగారుపడి, అరే, హుండీ కూడా నాకంటే ఎక్కువగా పనిచేస్తోందే అని అన్నాడు. ఒకరోజు పొరపాటున చిన్న రాయి వేశాడు. క్షణాల్లో 2, 4, 8. మొత్తం ఇల్లు రాళ్లతో నిండిపోయింది. బుజ్జి భయపడి అరిచాడు. అయ్యో, ఆగు హుండీ, నా ఇల్లు రాయిగుట్టవుతోంది. ఋషి తిరిగి వచ్చి శాంతంగా అన్నాను. బుజ్జీ, నిన్ను హెచ్చరించలేదా? బద్ధకం, లోభం పెరిగితే సమస్యలే రెట్టింపవుతాయి. నువ్వు బుద్ధిగా వాడితే పల్లె అంతా సుఖపడుతుంది. ఆ రోజునుంచి బుజ్జి కష్టపడి పనిచేశాడు. హుండీతో అన్నం రెట్టింపు చేసి పేదవారికి ఇచ్చాడు. విత్తనాలు పెంచి రైతులకు పంచాడు. ఇక బుజ్జి బద్ధకస్తుడు కాదు, గ్రామానికి హీరో అయ్యాడు. బద్ధకం, లోభం పెరిగితే కష్టం రెట్టింపవుతుంది. కాని కష్టం చేసి పంచుకుంటే ఆనందం రెట్టింపవుతుంది.